సార్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే రాధా గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అది కూటమిలో ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులు. ఓకే, కాలర్ ఉన్నారు చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటమహేశ్వరి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ రాధానగర్ పైకపురం అండి. ఓకే ఓకే, మహేశ్వరి గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. చెప్పమ్మా. నేను లాస్ట్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మా మ్యారేజ్ అయ్యిందండి, ఇంటర్ మ్యారేజ్ మాది. అప్పుడు చంద్రన్న పెళ్లి కానుక ఉంది కదా సార్, అమ్మా రూపాయి కూడా పడింది. ఇంకా అమౌంట్ కూడా ఇంకా ఏం లేదు. ఇంకా వీళ్ళని అడిగితే నేను వీళ్ళు మాకేం సంబంధం ఉంది, మాది కాదు ఇప్పుడు మేము పెట్టింది కాదుగా, మా ఆయాంలో చేసుకుంటే మీకు వచ్చేది. అమ్మా అది నిజమేనమ్మా, మీరు చెప్పింది నిజమే. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు పెట్టిన పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి అన్యాయం చేసింది. ఇలాగే నీకు జరిగిన అన్యాయమే చాలా మందికి, కొన్ని లక్షల మందికి జరిగింది. ఎందుకంటే కేవలం చంద్రబాబు గారు పెట్టిన పథకం కాబట్టి మేము చెయ్యము. మరి పార్టీ అన్ని ఏమన్నా చేయగలుగుతారా సార్? చేస్తారమ్మా, చేస్తారు. పాతవి చేస్తారు, కొత్తవి అన్ని చేస్తుంది రాబోయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ నాకు 3 ఆడపిల్లలు సార్, వాళ్ళకన్నా ఏదన్నా ఆధారంగా ఉంది అని చెప్పన్నా. ఏం పర్లేదమ్మా, ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చే పథకాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ పథకం వర్తించేటట్టుగా ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం రాబోయే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది ఖచ్చితంగా. మా నమ్మకం అదేనండి. తప్పకుండా ఆదుకుంటదమ్మా. తప్పకుండా మీరే రావాలి, మీరే వస్తారు, అదే మా నమ్మకం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అలాగే కూటమి కనుక అధికారంలోకి వస్తే అమరావతి గురించి మీరు ఎలాంటి హామీ ఇస్తారు ప్రజలకి? ప్రత్యక్షంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని, ఇంకొక రాజధాని లేదు అని. ఆ అమరావతి రాజధానిని సృష్టించిన చంద్రబాబు గారు, అలాగే దాన్ని బలంగా సమర్థించిన పవన్ కళ్యాణ్ గారు, ఈ రాబోయే కాలంలో 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక అపురూపమైన రాజధానిగా తీర్చిదిద్దుతారమ్మా, ఈ ముగ్గురు కలిసి తప్పకుండా. ఓకే, అలాగే సార్ ఇంకొక చిన్న విషయం, అంటే ఈ టోటల్ గా చూస్తే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు ఖచ్చితంగా చెప్తారు? అందులో అనుమానం ఏమన్నా, అన్డౌటెడ్ గా కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది, అనుమానమే లేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందమ్మా. ఓకే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మీరు ఏం చెప్తారు? బలంగా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పి హామీ ఇస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని ఆపేస్తారు అనే ఒక నానుడి కూడా ప్రజల్లోకి వెళ్తుంది. అది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ వాళ్ళు చేసే ప్రచారం అమ్మా. అనేకమైన సభల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేకమైన సభల్లో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది, వీళ్ళు ఇచ్చే 5,000 కాదు 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పారు ఇద్దరు. ఎంతకంటే ఎక్కువ చూస్తారు వాలంటీర్ వ్యవస్థని. ఓకే, వీటితో పాటుగా ఇప్పుడు అవ్వాతాతలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇంటి వద్దకే తీసుకెళ్లిస్తున్నారు. ఈ వ్యవస్థ కూడా ఆగిపోతుంది, ఇంక మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే అని చెప్పి కూడా ఒక ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. దీని మీద ఏం చెప్తారు? అసలు వాలంటరీ వ్యవస్థే తీయము, వాళ్ళని అలాగే కొనసాగించి 10,000 జీతం పెంచుతామని అన్న తర్వాత ఇంకెందుకు అవుతుందమ్మా ఈ పథకాలు? బ్యాంకులకు వెళ్లాల్సిన పని ఏముంది? వాలంటరీ వ్యవస్థ చేసే పనే అదే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి మరిన్ని సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, నా ధన్యవాదాలు.